పద్మనాభాయ నమః. పరీక్షిత్ రాజు ఇట్లా చెప్తున్నాడు, ఓ శుక మహర్షి, శ్రీహరి యశోదమ్మకు పుత్రుడై పాలను త్రాగాడు కదా. పుణ్యాత్ములైన ఆ యశోదమ్మ నందుడు ఇంతటి గొప్ప ఫలాన్ని ఇచ్చేటువంటి ఏ పుణ్యాన్ని ఆచరించారు వాళ్ళు? శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన బాలలీలలు జనుల మనస్సులలోని మాలిన్యాలను పోగొడతాడు కదా. వాటిని ఈనాటికి కూడా కవులు కీర్తిస్తూనే ఉన్నారు, భక్తులు కీర్తిస్తూనే ఉన్నారు కదా. ఇప్పటికీ పాడుకుంటూనే ఉన్నారు, స్వామి కథలు చెప్పుకుంటూనే ఉన్నారు ఆ బాలలీలలు. కానీ తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులు వాటిని అనుభవించనే లేదు కదా. వాళ్ళు మాత్రం ఎందుకు అనుభవించలేదు అన్నాడు పరీక్షిత్ రాజు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, పూర్వము వసువులలో ముఖ్యమైన వాడు ద్రోణుడు. తన భార్య అయిన ధరతో కలిసి బ్రహ్మదేవుడి ఆజ్ఞను పాటించాలని కోరుకుంటూ ఆయనతో ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, మేము భూలోకంలో పుట్టినప్పుడు దేవదేవుడు జగన్నాథుడు అయినటువంటి శ్రీహరి యందు మాకు గొప్ప భక్తి కలుగుగాక. అటువంటి భక్తితోనే లోకంలోని మానవుడు దుర్గతిని సులువుగా దాటగలుగుతాడు కదా అని అన్నాడు ద్రోణుడు. బ్రహ్మదేవుడు అలాగే అగుగాక అని వరమిచ్చాడు. అప్పుడు పూజ్యుడు గొప్ప కీర్తి కలవాడైనటువంటి ఆ ద్రోణుడు భూలోకంలో పుట్టి నందుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆ ధరాదేవియే యశోద అయ్యింది. ఆ వరం కారణంగా దుష్ట శిక్షకుడైనటువంటి శ్రీహరి గోపాలకులు గోపికల మధ్యలో యశోదానందులకు పుత్రుడై జన్మించాడు. ఆ వరం యొక్క విశేషమది. వారిని ఎలాంటి కోరికలు లేని భక్తి వృద్ధి చెందింది. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తం వ్రజే విభు సహ రామో వసంచక్రే తేషాం ప్రీతిం స్వలీలయా. సహ రామో వసంచక్రే, వసశ్చక్రే అని కూడా అనొచ్చు. శ్రీకృష్ణుడు సర్వసమర్థుడు. ఆయన బ్రహ్మదేవుడి వరాన్ని సత్యం చేయటానికై బలరాముడితో కలిసి నివసించాడు. తన లీలతో అందరినీ ఎంతో సంతోషాన్ని కలిగించాడు. ఇంతటితో 10వ స్కందంలోని 8వ అధ్యాయము సమాప్తమవుతున్నది. నారాయణ హరి కృష్ణ. ఇక 9వ అధ్యాయానికి మనం వెళుతున్నాం. ఈ అధ్యాయంలో యశోదమ్మ శ్రీకృష్ణుని రోలుకు కట్టివేసినటువంటి విషయం చెప్పబడింది. ఇక బాలలీలలు విపరీతంగా ఉన్నాయిలేండి. ఇంకా ముందుకు చెప్పుకొని వెళుతూ ఉంటే రోలుకు కట్టేయటం ఎంత గూఢార్థంగా ఉంది. ఒక్కొక్క లీలలో కూడా ఎన్ని విశేషాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఒకరోజు నందుని ఇల్లాలైన యశోదమ్మ పెరుగును తానే చిలకసాగింది ఒకరోజు. ఎందుకంటే ఇంటిలో పనిచేసేటువంటి పరిచారకులను ఆమె ఇతర పనులను చెయ్యండి అని ఆజ్ఞాపించింది. తానే సొంతంగా కూర్చొని చిలుకుతూ ఉన్నది. ఒకరోజు వాళ్ళందరినీ పని వాళ్ళందరినీ వేరే వేరే పనులకు పంపించేసింది. కవులు బాలకృష్ణుని లీలలను పాటలుగా రచించారు. అప్పుడే కోకొల్లలుగా వాటిని యశోదమ్మ గుర్తు చేసుకుంటూ పెరుగును చిలుకుతూ పాడింది. పాటలున్నాయి కదండి, ఆ పాటల్ని చిలుకుతూ ఆ చిలకటం యొక్క పెరుగు చిలకటం యొక్క శబ్దంతో అదే తాళంలాగా అదే శృతిలాగా చిలకటమే ఒక పాట, చిలకటం అనేటువంటిది ఒక శృతి, అదే ఒక తాళము. అట్లా పాడుతూ పాడుతూ స్వామి యొక్క లీలను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ సంతోషపడుతూ నవ్వుకుంటూ
పెరుగును చిలుకుతున్నది, మజ్జిగను చిలుకుతూ ఉన్నది, మజ్జిగలో నుంచి వెన్నను తీయటానికోసం తానే చేస్తున్నది. ఆ చిలకటమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్క దేవదానవులు మనం అనుకున్నాం కదండి, మందర పర్వతాన్ని పెట్టి చిలికారు అమృతానికోసమని. ఇక్కడ కూడా యశోదమ్మ అట్లనే చేస్తున్నది. మందర పర్వతంలాగా కవ్వాన్ని పెట్టి చిలుకుతూ ఉన్నది, పెరుగును చిలుకుతూ పాడుతూ ఉన్నది. ఆమె పట్టుచీర కట్టుకొని ఉంది. ఆ పట్టుచీరను నడుమునందు గల బంగారు మొలనూలలతో గట్టిగా కట్టింది. పెరుగును చిలుకుతుండగా ఆమెకు పుత్రప్రేమ అధికమై ఆమె వక్షస్థలము చలించింది. పుత్రప్రేమ విపరీతంగా ఉంటుంది. ఎంత అదృష్టవంతురాలో, ఎంత భాగ్యమో! ఆ అమ్మ మామూలు మనిషి కాదు కదా, దేవత కదా. అట్లా వరంతో వచ్చింది అక్కడికి. మనం ఒక్క పరిని చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోపారి చెప్తాం ఎవరు ఈవిడ అని. ఆమె వక్షస్థలము చలించింది. ఆమె అందమైన కన్నులు గలది. కవ్వపు త్రాడును లాగుతూ ఉంటే ఆ శ్రమ వలన ఆమె భుజాలయందు గల కంకణాలు కుండలాలు కదలసాగాయి. నడుము కట్టింది గజ్జెలు, బంగారు గజ్జెలు. ఆ బంగారు యొక్క చీరను, ఆ చీర ఏం కాకోకూడదు అని తొలగటం పెద్ద పని కదా అండి. ఇంత చిన్న కుండ కాదు కదా, చాలా పెద్ద కుండ, చాలా పెద్ద కవ్వము. అట్లా చాలా కష్టం చిలకటం అంటే చాలా పెద్ద పని అది. ఏమీ కాకూడదని గజ్జెలు బాగా నడుముకు కట్టింది, కంకణాలు వేసుకుంది. అన్ని బంగారంతో వజ్రాలతో చేరబడినటువంటి అన్ని గజ్జెలు, కుండలాలు, కంకణాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయట. అన్ని దేవతల్లాగా, నక్షత్రాల్లాగా వేసుకున్నటువంటి గాజులు కూడా గలగల 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 అది కదులుతున్నాయి. ఇవి కూడా చలచల చలచల, జింగ్ జింగు జింగ్ జింగ్. ఇవన్నీ దేవతలతో సమానమైనటువంటి శబ్దాలు. ఏదో మామూలుగా ఉండేటువంటి గాజులు కానీ, మామూలుగా ఉండేటువంటి గజ్జెలు కానీ, కుండలాలు కానీ అట్లా కాదే, కంకణాలు అట్లా కాదే. ఇవన్నీ అద్భుతమైనటువంటి దేవతా స్వరూపమైనటువంటి ఆభరణాలు అని చెప్పవచ్చు. పరమాత్ముడే పుట్టాడు అక్కడ, పరమాత్ముడు లీలలు చూపిస్తున్నాడు. ఇక పరమాత్ముడు చుట్టూ ఉండేటువంటిది అద్భుతమైనటువంటి ఈ పదార్థాలన్ని దాంట్లకు శక్తి వచ్చేసింది. అక్కడ ఉండేటువంటి ప్రతి పదార్థము ఎక్కడెక్కడ స్వామి యొక్క కన్ను చూపు చూస్తున్నాడో ఆ కంటి చూపుతో అన్ని కదులుతున్నాయి, మాట్లాడుతున్నాయి, తమ యొక్క శబ్దాలు తావు చేస్తున్నాయి. గంట తట్టు చూస్తే గంట శబ్దం చేస్తుంది, గజ్జల తట్టు చూస్తే గజ్జల శబ్దం చేస్తుంది, నీళ్ల తట్టు చూస్తే నీళ్ల గలగల అంటున్నాయి, కుండల తట్టు చూస్తే కుండలు గలగల అంటున్నాయి, కుండలో ఉండేటువంటి ధాన్యం గలగల అంటున్నది. అన్నీ పాడుతున్నాయి. అన్ని దాంట్లకు శక్తి వచ్చేసింది. బాలకృష్ణుడు యొక్క అద్భుతమైనటువంటి లీలలు, స్పర్శ దర్శనము అంటే స్పర్శ, ఆయన స్పర్శ, చిన్న చేతుల యొక్క స్పర్శ అన్ని దాంట్లను ముట్టుకున్నాడు. అక్కడ అన్ని దాంట్లను స్పర్శ చేస్తూ వచ్చాడు. కాబట్టి అన్ని దాంట్లకు ఆ చైతన్యం ఎట్లా వచ్చిందో మనం జడం అనుకుంటాం, కానీ జడం కదా పదార్థం అనుకుంటాం. పదార్థం కూడా లేచి పాడుతుంది. గంట ఉంటే అదంత కదా గంట శబ్దం అవుతుంది, అది మాట్లాడుతుంది. గజ్జలుంటే గజ్జల శబ్దం అవుతున్నాయి. అన్ని శబ్దాలు. ఇంకా వేసుకున్నటువంటి ఆభరణాలు, అమ్మ యశోదమ్మ వేసుకున్నటువంటి అలంకారమైనటువంటి ఈ సామగ్రి అంతా కూడా చిలికేటప్పుడు కదులుతూ ఉంటే ఇంకెట్లా ఉంటాయండి? జడంగా పడినటువంటిదే స్వామి యొక్క చూపులతో కదులుతూ ఉంటే, శబ్దం చేస్తూ ఉంటే, ఇంకా ఆవిడ ధరించినటువంటి ఆభరణాలు 74,000 నాడువులు కదులుతాయట స్వామి యొక్క చూపుతో. నారాయణ 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 నారాయణ.